అధ్యక్ష, మనం పిటి నాయుడు అన్న గారి ప్రమాణ స్వీకారం రోజు మన ఎమ్మెల్యే సార్ గారు సభాముఖంగా మాట్లాడుతూ ఒక విషయం తెలియజేశారు అధ్యక్ష. అది ఇంతకుముందు నాకైతే తెలియదు అధ్యక్ష. ఎమ్మెల్యే సార్ గారు కేంద్ర ప్రభుత్వం నుండి మన ఆదోని నియోజకవర్గానికై 6 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారని అతను చెప్పారు అధ్యక్ష. సార్ చెప్పారు అధ్యక్ష. ఎమ్మెల్యే సార్ మొత్తం మన జనరల్ ఫండ్ తో కలిపి 700 కోట్లని సార్ తెలియజేశారు. కాకపోతే ఆ విషయం అన్ని నిధులు వచ్చినాయి మన మున్సిపాలిటీలో, అంత అమౌంట్ ఉందని మాకైతే తెలియదు అధ్యక్ష. ఆ సార్ చెప్పిన తర్వాతనే తెలిసింది. ఆ సార్ అలాగే మాట్లాడుతూ వైఎస్ఆర్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందున ఆ డబ్బుని వినియోగించకుండా అడ్డుపడుతున్నారని తెలిసిపోయారు అధ్యక్ష. అసలు అమౌంట్ ఎంత ఉందో కూడా తెలియదు మాకి. వచ్చి ఆ అమౌంట్ ఏ వార్డులో ఏ సమస్యలకి పరిష్కారానికి పెట్టారో, ఏ సమస్యకి ఎంత ఎస్టిమేషన్ వేసారో తెలియదు. ఆ సమస్య ముందు పెట్టింది లేదు. కాకపోతే సార్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ నేను తెచ్చిన అమౌంట్ ఖర్చు పెట్టకుండా అడ్డుపడుతున్నారని మన ఆదరణ ప్రజలందరికీ తెలిసేటట్టు మీడియా ముఖంగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ విషయం గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలని కమిషనర్ సార్ని కోరుతున్నాను అధ్యక్ష. వచ్చిన ప్రతి అందరికీ నమస్కారము. చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవ మిర్చి గారికి, సభ్యులకి నమస్కారం. ప్రతి అంశము, ప్రతి అభివృద్ధి పథకానికి సంబంధించిన ప్రతి అజెండాలో ప్రతి వర్క్ గ్రాంట్ పెడుతున్నాము. దాంట్లో గ్రాంట్ అంతా మున్సిపాలిటీ జనరల్ ఫండ్ అనేది సమావేశంలో వచ్చేటువంటి ఏదైతే అజెండా లేదో అజెండాలో క్లుప్తంగా దాని వివరంగా కూడా పెడుతున్నాము. గత 2 నెలల కిందట కూడా లాస్ట్ మంత్ అంతకుముందు లాస్ట్ మంత్ అనుకుంటా సార్ చెప్పినటువంటి గ్రాంట్ సంబంధించి 15 ఏడీపీ అప్పుడు మీతో అప్పులు తీసుకునే మన ప్రయాణికాన్ని పంపించాము. ఆ విషయాన్ని మేము చెప్పలేదు కదమ్మా, అంటే మీరు అజెండా చదవట్లేదేమో అని మేము అనుకోవాల్సి వస్తుంది. గవర్నర్ సభ్యులు ఇందాక అన్నారు మాకు లేటుగా వస్తున్నది. గతంలో పంపించినది కూడా టైంగానే పంపించాము. నిన్న నెల ఈ నెల మాత్రం కొంచెం లేట్ అయింది. అజెండా ప్రిపరేషన్ లో అయ్యా నన్ను మాట్లాడి మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఇప్పుడు పూర్తిగా చెప్పలేమండి. పూర్తిగా నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడండి. దానికి అభ్యంతరం లేదు. కాబట్టి ప్రతి అంశానికి ప్రతి ఫండ్కు సంబంధించింది అజెండాలో పెట్టుకున్నామమ్మా. కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం అనేది అంటే ఆ ఏడిపి మీరు చదవలేదమైతే, ఎందుకంటే ప్రతి అంశాన్ని మీటింగ్ లో చదువుతున్నాము. ఒకరిద్దరు కలిసి దాని మీద అవగాహన పాస్ అంటున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు పాస్ అనేది క్వశ్చన్ చేయడం లేదు. కాబట్టి అది ఏంటనేది మీకు కూడా అవగాహన రావట్లేదు. మీటింగ్ లో పెట్టాము. గౌరవ సభ్యులు ఇప్పుడు అడిగిండేది అధ్యక్ష, వాళ్ళు అడిగిండే విషయం ఏమిటి అధ్యక్ష, ఎమ్మెల్యే గారు మీడియా సమావేశంలో ఇదే కౌన్సిల్ హాల్లో మొన్న సార్ ప్రమాణ స్వీకారం చేసే రోజు వచ్చి నేను ఆదోని అభివృద్ధికి 6.5 కోట్లు తీసుకొచ్చినాను, వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు దానికి అడ్డుపడుతున్నారు అని చెప్పినారు అధ్యక్ష. ఏ రకంగా ఫండ్స్ వచ్చినాయో అధ్యక్ష దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఆ రోజు వచ్చింది పేపర్లో చూసుకోమని చెప్పి సార్ చెప్తే మేము తెలుసుకునేంత పరిస్థితిలో మేము లేము అధ్యక్ష. మా ప్రశ్న కమిషనర్ గారికి ఏంటంటే అధ్యక్ష, 6.5 కోట్లు ఏ గ్రాంట్ కింద వచ్చినాయి, లేదా అవి జనరల్ ఫండ్ అయితే శాసనసభ్యుల వారు సపరేట్ గా తీసుకొచ్చే పని లేదు అధ్యక్ష. అవి ఎట్లాగో మన ఫండ్స్ మన దగ్గర ఉంటాయి. సార్ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి ఏవైనా ప్రత్యేక నిధులు తెచ్చాను నేను అని చెప్తున్నారు అధ్యక్ష. ఆ ప్రత్యేక నిధులు ఏమైనా తెచ్చి ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని చెప్పేసి మీ ముందు కమిషనర్ గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు పేపర్ వచ్చినాయి మీరు అదే చూసుకోలేదా అంటున్నారు, అది కాదు అధ్యక్ష. మా ప్రశ్న 6.5 కోట్లు ఏ రకంగా వచ్చినాయో ఒకసారి చెప్పమని చెప్పండి. అది ముస్లిం ఫైనాన్స్ కింద 23-24 దాదాపు 6 కోట్లు వచ్చింది. అలాగే గతంలో మీరు ఉన్నప్పుడు అంటే సెప్టెంబర్ ఆగస్టు అనుకుంటా అది 1,40,00,000 ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ కూడా అది వచ్చింది. 2 కలిపి 7 కోట్ల వరకు వస్తున్నాం. 15 ఫైనాన్స్ సపరేట్ గా వస్తాయి అధ్యక్ష, లేకపోతే ఎప్పుడు వచ్చారు అక్కడ వచ్చినాయి అధ్యక్ష? గవర్నమెంట్ ఎమ్మెల్యే గాను ఆయన ఏదైతే ఏ లెక్క ఉండి చెప్పారో మాకైతే తెలియదు. కాబట్టి అది
సభాముఖంగా ఆయన ప్రశ్నించడానికి బాగుంటుందేమో. సార్ ఏదైనా డీటెయిల్స్ మేము కమిషనర్ గారిని ప్రశ్నించడం లేదు అధ్యక్ష, దానికి సంబంధించిన వివరాలు సమర్పించమని అడుగుతున్నాం అధ్యక్ష. దీంట్లో విమర్శించడం ఏం లేదు. ఎమ్మెల్యే గారు నా దగ్గర నుంచి చెప్పలేదు కదా సార్, ఎమ్మెల్యే గారికి నేనైతే ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. కరెక్ట్ సార్. మాకుండే అధికారము మిమ్మల్ని ప్రశ్నించడము ఈ రోజు మీ ద్వారా కనుక్కోవడం కాబట్టి ఈ రోజు మేము లేచి అడుగుతున్నాము. మీకు ఎమ్మెల్యే గారు చెప్పినారా ఇంకో చెప్పినారా అని అడగట్లేదు కదా సార్ మిమ్మల్ని. మేమేం అడుగుతున్నాం అధ్యక్ష, వివరాలు ఇవ్వండి అని అడుగుతున్నాము. అది ఎమ్మెల్యే గారు చెప్పినారని కాదు అధ్యక్ష, మేమే అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగేది ఎలా వస్తుందో చెప్పాలంటే ఇప్పుడు ఆయన చెప్పినాక నేను జవాబారి కాదు కదా. అమ్మా అదేనమ్మా, మా దగ్గర వచ్చింది అయితే ప్రత్యేక 6 కోట్ల చిల్లర వచ్చింది. అది వచ్చేసి డీసీ చేసి కింద వచ్చింది, 1 కోటి 40 వచ్చింది. ఈ రెండు కలిపేది మనకు ఆ సంవత్సరం వచ్చింది. అది అది నాకు సంబంధం లేని విషయం అమ్మా, అది నాకు సంబంధం లేని విషయం. సరే అధ్యక్ష, సార్కి సంబంధించిన విషయం అడుగుతాం అధ్యక్ష. సార్, గత ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ ఎప్పుడు వచ్చేలాగా కాకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏమైనా నిధులు వచ్చినాయా దయచేసి వివరించండి. అకౌంటెంట్ గారు, దేవ గారు ఏమేమి వచ్చాయి చెప్పండి. నుంచి 6 కోట్ల రూపాయలు మాత్రం వచ్చాయి సార్ ఈ సంవత్సరంలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి అంతవరకు మాత్రం వచ్చాయి. అధ్యక్ష, మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తాను సార్, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారు వివిధ వేదికల మీద నిధులు సపరేట్ గా ఏవో వచ్చాయని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా మన కౌన్సిల్ చర్చ జరగడం జరిగింది. బట్ కాకపోతే ఇవి సాధారణంగా వచ్చే నిధుల్ని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. దాని గురించి మా సభ్యులు అడగడం జరిగింది. అవి అట్లాంటి నిధులు ఏమి లేవని మీరు సూటిగా సమాధానం ఇస్తే అక్కడితో విషయము క్లోజ్ అవుతుంది అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ఏ సమాచారం నాకు తెలియదు కదా, కానీ నేనైతే కన్ఫర్మ్ చేయగలను. కానీ ఆదోని మున్సిపాలిటీకి అయితే కమిషనర్ గారికి మీకు తెలియకపోకుండా అయితే ఆ నిధులు ఆదోని రావలేదు అధ్యక్ష. మా అకౌంటెంట్ గారు చెప్పారు అదే నిధులే ఇక. అంటే సాధారణంగా వచ్చిన 15th ఫైనాన్స్ కి లీజింగ్ చేసిన రైట్ అదే అధ్యక్ష. అలాగే మా 41 వార్డులోన మున్సిపాలిటీ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారు అధ్యక్ష. మన టీపీఓ సార్ కూడా వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. దానికి ముందస్తు ఏం స్టెప్ తీసుకుంటున్నారు కొంచెం వివరించండి. గౌరవ చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ సార్కి, వైస్ చైర్మన్స్ కి, గౌరవ కౌన్సిల్ సభ్యులకి నమస్కారం. అమ్మ, మీరు చెప్పిన కంప్లైంట్ నేను 2 times అటెండ్ అవ్వడం జరిగింది. మన 1 town సిఐసార్ తో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి 1949 లో ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను నిన్ననే ఎంక్రోచ్మెంట్ నోటీస్ కూడా ఇచ్చాము. నోటీస్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఎంక్రోచ్మెంట్ పోర్షన్ ఎంతైతే ఉందో దాన్ని తీసేస్తాము. వచ్చిన వర్షాలకి ఇంతవరకే వర్కలేదు. ఈ సారాలు అందరూ ఇంతవరకు వర్క్ చేయలేదు. పెట్టదు కదా. అదే సార్, మీరు వర్క్ ఏమో కాంట్రాక్ట్స్ రావడం లేదంటారు, కానీ మా సమస్యలు మాత్రం దండి కుప్పలు తిప్పలుగా ఉన్నాయి సార్. ఎక్కడొక్కడే మీరు వర్క్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి కాకపోతే వేరే వాళ్ళకైనా ఇచ్చి చేసేటట్టే చూడండి సార్. ఇంకా 6 months అయితే వాళ్ళది అయిపోతుంది. సమావేశం ఏర్పాటు చేసి గౌరవ సభ్యులుగా పిలిపించిన సమావేశానికి సార్ ఎన్నిసార్లు సమావేశం అయినా ఇదే మ్యాటరే సార్. ఇంకా కరెక్ట్ గా చెప్తాచ్చు ఎన్ని రోజులు కూడా. ఫైనల్ నోటీస్ ఇచ్చి ఒక్క నిమిషం ఏం చేస్తారమ్మా? ఓటు బస్సులు అప్పుడు చెప్పండి, మీకు అప్పుడు ఆడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మేడం ఫైనల్ గా కాకుండా నోటీస్ ఇచ్చేసి రద్దు చేసి మళ్ళీ రిటైర్ అయిపోతారు. చెప్పండి.
ఒక నోటిలో నేను తిరిగా ఇంత పైన చిన్న చిన్న బాంబులు జల్లులుంటే వాళ్ళకి ఎక్కినాయి మరి ఎట్లా తెచ్చేవాళ్ళు ఎట్లా ఉండాలా చిన్న పిల్లలు ఎట్లున్నారా పెద్దలు ఎట్లున్నారా కూర్చోడానికి ప్లేస్ లేదు బియ్యం నాటుకోలే వండుకునికి లేదు పడుకునికి లేదు మరి ఇంకా లేదు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి ఎవరు దొరకపోతారో తెచ్చా ఇంట్లో అన్ని సత్తు పెట్టుకొని ప్రతి నెల ఎక్కడ పడుతుంది చెప్పండి అధ్యక్ష కమిషనర్ గారికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము మా గౌరవ సభ్యులు అడిగినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి వార్డులో ఉన్నాయి సార్ అధ్యక్ష. ఒక్క పని కానీ 1 ఇయర్ నుంచి ఒక వర్క్ కానీ జరగడం లేదు. శానిటేషన్ కూడా సరిగా లేదు సార్ అధ్యక్ష. డ్రైన్స్ చేయడం లేదు, స్వీపర్స్ సరిగా రావటం లేదు. ప్రతిదీ సమస్య అయితే ఎలా అధ్యక్ష? ప్రతిదీ సమస్య 1 ఇయర్ నుంచి అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళకి ప్రజలకు నీళ్లు ఆగి పాములు వస్తున్నాయి ఇంట్లో అంటే అది డ్రైన్స్ కూడా కాలేదు అధ్యక్ష. మనకు మున్సిపాలిటీ ప్రతిదీ సమస్య అధ్యక్ష. చేతుల్లో ఉండేది కూడా చేయకపోతే మన మున్సిపాలిటీ ఎందుకు మీటింగ్స్ ఎందుకు రావాలి అధ్యక్ష? రావడము పోవడము తినడము వెళ్ళడము అడగడం ఇంతేనా అధ్యక్ష? ఇంకెందుకు కౌన్సిల్ పెట్టడం ఎందుకు అధ్యక్ష? మీరు చూడండి కౌన్సిలింగ్ చేసినప్పటి నుంచి నా వార్డులో ఎంత వర్క్ జరిగింది, ఎన్ని లక్షల పని జరిగిందో మీరే చూడండి. కడుపులో చేయబెట్టి కలిపినట్టుంది. ఒక్క వర్క్ జరగలేదు ఇంతవరకు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు జరగలేదంటే ఎందుకు కావాల్సింది పెట్టినారో ఎట్లా చెప్పండి. ఏం లేదు సార్, ప్రతి ఒక్కటి మనకు శానిటైజర్ వాళ్ళకు కోవిడ్ బండి కావాలన్నా, ప్రతి వర్కర్స్ కి ఒక పనిముట్లు కావాలన్నా కాంట్రాక్ట్స్, ఏది అడిగినా సార్ వాళ్ళ కాంట్రాక్ట్స్ మొత్తం వాళ్ళు మనం పెట్టిన బిల్లుకి వాళ్ళ కాంట్రాక్ట్స్ రావడం లేదమ్మా, మనం కాంట్రాక్ట్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా పెండింగ్ ఉన్నాయి సార్. ఆ పెండింగ్ వలన మనం బిల్లు పాస్ చేయలేము వాళ్ళకు. వాళ్ళు అదే అంటున్నారు సార్, మేము చేసిన వర్క్ కి మాకు డబ్బు రాలేదు, మాకు బిల్ కాలేదమ్మా, మేము పెండింగ్ మళ్ళా వర్క్ ఎలా చేయాలి? ఇదే మ్యాటర్ కి మేము గత 3 నెలలు 4 నెలల నుంచి వాళ్ళను కాంట్రాక్ట్స్ పిలిపిస్తున్నాం సార్. పిలిపించి ఇంతవరకు దాదాపుగా కొన్ని అన్ని అయిపోయినాయి సార్. 13 15 ఉన్నాయి సార్ వర్క్స్ బిల్స్. ఇన్ని పెండింగ్ పెట్టేసినారు సార్. పెండింగ్ పెట్టడం వలన మన ఆదోని అభివృద్ధి అనేది నిలబడిపోయింది సార్. 1 ఇయర్ అయింటుంది సార్ దాదాపుగా. అధ్యక్ష, ఇదే విషయం గురించి అధ్యక్ష, ఆదోని మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష మనకి ఈరోజు 3 ఎక్స్ అఫీషియల్ ఉన్నారు అధ్యక్ష. ముగ్గురు కూడా తలో పార్టీ నుంచి ఉన్నారు అధ్యక్ష. పోనీ అందరూ అధికార పక్షము అందరూ ప్రతిపక్షము అనుకోవడానికి లేదు అధ్యక్ష. తలో పార్టీ నుంచి, అది కూడా విద్యావంతులు ప్రతిభావంతులు ఉన్నారు అధ్యక్ష. సార్ గారు అడ్వకేట్, మన ఎమ్మెల్యే గారు బీడీఎస్ డాక్టర్, మన ఇంకొక ఎమ్మెల్సీ మధుసూదన్ గారు వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ గారు అధ్యక్ష. ఇంతకంటే స్ట్రాంగ్ గా ఉండే మున్సిపాలిటీ ఎక్కడ ఉండదు సార్. ఎందుకనంటే కౌన్సిలర్లు సహకరిస్తున్నారు, చైర్పర్సన్ గారు సహకరిస్తున్నారు, 3 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా వెరీ పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఏదైనా విషయం అవగాహన కాదు అన్న విషయానికి కూడా తావలేకోకుండా అందరూ మేధావులు ఇంటలెక్చువల్సే ఈరోజు మన సభలో ఉన్నారు అధ్యక్ష. సార్, ఈరోజు మీరు ఈ సభకు రావడము, మీరు ఆదోనిలో ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో మెంబర్ గా చేరడము మాకు ఒక ఆదోని మున్సిపాలిటీకి ఒక ప్లస్ గా, ఒక అడిషనల్ గా భావిస్తున్నాం సార్. ముఖ్యంగా 4 సమస్యలు సార్ ఆదోని మున్సిపాలిటీలో ఈ రోజు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫేస్ చేస్తుండేవి సార్. ఇవి సార్, మొదటిది వచ్చేసి కాంట్రాక్టర్ ఉంది సార్. ఇందులో జరిగే విషయం ఏమంటే సార్, మా అధ్యక్షుల ద్వారా తెలియజేసుకుంటున్నాము, ఇది వరకు మేము సభల్లో మాట్లాడేవాళ్ళం సార్. సమస్య ఏదైనా ఉంటే సార్, ఆ రోజు మా పార్టీ అధికార పక్షంలో ఉంది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదైనా వర్క్ కు సంబంధించిన విషయం కూడా మా వార్డులో జరగాలని అంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని పనులు చేయించుకునే పరిస్థితి ఉండేది సార్. ఈ రోజు ఏమైంది సార్, కూటమి ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ఉంది సార్. ప్రతి ఒక్క కౌన్సిల్ మీరు సామాన్యంగా చూసే సభకి, అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా 2వ సారి ఎన్నుకోబడినారు, మీరు కౌన్సిల్ సభలు చూస్తుంటారు, దానికంటే కొంచెం భిన్నంగా మా మున్సిపల్ సభలు ఉంటాయి సార్. మీరు ఈరోజు విట్నెస్ చేశారు దీన్ని. ఎందుకు అనంటే సార్, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక కౌన్సిలర్ బాధ ఎవరికి చెప్పుకోవాలనేది తెలియక, అంటే చైర్మన్ గారికి చెప్పినా పరిష్కారం కావటం లేదు, ఈ ఎమ్మెల్యే గారికి చెప్పినా పరిష్కారం కావటం లేదు. ఈ రోజు కొత్తగా మీరు కనిపించారు కాబట్టి మీ ఎదురుగానే విన్నపిస్తా ఉన్నారు సార్. ముఖ్యంగా కాంట్రాక్టర్ ఉంది సార్. ఎందుకనంటే సార్, 1.5 సంవత్సరం అయింది సార్ ఆదోనిలో హార్డ్లీ
అంత కలిపితే కూడా మరి నాకు కరెక్ట్ గా లేదు కానీ రఫ్ గా చెప్తే ఒక 20-30 లక్షల పని జరుగుతుంది సార్. అంతవరకు నాకుండే ఇన్ఫర్మేషన్ సార్. అంతకు మించి ఒక పని జరగలేదు సార్. సంవత్సరంన్నర అవుతుంది సార్ పని జరగక ఆదంలో. కాబట్టి సార్ ఒకసారి మీరు కూడా చొరవ తీసుకొని చైర్పర్సన్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి కాంట్రాక్టర్స్ తో సమావేశం ఏర్పరచుకొని వాళ్ళకు ఒక ధైర్యం కానీ వాళ్ళకి లేదా బిల్స్ వచ్చే ఏర్పాటు కానీ చేసి వాళ్ళని ఇంకా పనులు తొందరగా చేసే రకంగా చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు సార్ వాళ్ళు వాళ్ళ చేతిలో కూడా వాళ్ళ పరిధిలో ఉండేది ఎంతవరకు సార్? టెండర్ పిలుస్తారు, టెండర్ వేస్తాడు కాంట్రాక్టర్, పనికి రాడు, ఎన్నిసార్లు అడిగినా రాడు. అయితే కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ చేయాలి లేదా ఏదైనా కాంట్రాక్టర్ నమ్మించుకొని పని చేయించుకోవాలి. కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ చేసుకుంటూ పోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రలో ఉండే కాంట్రాక్టర్లు అందరూ బ్లాక్ లిస్ట్ అవుతారు సార్. ఎందుకనంటే వాళ్ళ పరిధి కూడా అంతే, అధికారుల పరిధి. మా పరిధి ఇంతే. మేమేం చేస్తాం సార్, ఈ పేపర్లో ఉండేది పాస్ చేస్తాం, తర్వాత పని వాళ్ళది. పని చేయాల్సి ఉండేది కాంట్రాక్టర్లు, దానికి డబ్బులు సమర్పించాల్సి ఉండేది ప్రభుత్వం. ఇక్కడ వస్తుంది సార్ లోపం. మీరు దయచేసి ఒకసారి చొరవ తీసుకొని ఈ విషయంలో ఏదైనా చేయగలిగితే సంతోషంగా ఉంటుందనేది ఒకటి సార్. తర్వాత సార్ రెండో అతిపెద్ద సమస్య ఆధోనికి సార్. ఇది కొంచెం ఉన్న ముప్పు సార్. ఇప్పుడు ఆధోని ఎస్ఎస్ ట్యాంక్ సార్ దగ్గరగా ఇప్పుడు 70 కోట్ల రూపాయలు అవసరమైతాయని చెప్పేసి మన ప్రొజెక్షన్స్ కూడా ఇచ్చారు సార్ మన అధికారులు. ఇది కూడా వీలైనంత త్వరగా దీనికి నిధులు సమకూర్చి మీరు ప్రభుత్వంతో మాట్లాడి, మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లోజ్ కాబట్టి మిమ్మల్ని సభాపూర్వకంగా ఒకసారి సార్తో కానీ పర్సనల్ గా కానీ మాట్లాడి మన ముఖ్యమంత్రి గారితో దీనికి సంబంధించిన నిధులు తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. మూడో సమస్య సార్, ఆదోని చిరకాల కోరికగా మనం మాట్లాడుకుంటున్నాం సార్, మెడికల్ కాలేజ్ సార్. ప్రభుత్వం మారినప్పటి నుంచి అక్కడ చెట్లు మొలుస్తున్నాయి సార్, పని నిలబడిపోయింది. దాని గురించి ఏం రాని ఎవరైనా అడిగితే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు సార్. ఒకరేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అది జరుగుతుంది అని చెప్తా ఉన్నారు, ఒకరేమో అసలు అది జరగదు ఆ పని అని చెప్తా ఉన్నారు. కాబట్టి సార్ దీని మీద కూడా ఒకసారి తమరు చొరవ తీసుకొని ఏదైనా చేయగలిగితే ఆధునిక బాగుంటుంది సార్. నాలుగో సమస్య వచ్చేసి సార్ రోడ్డు వైండింగ్ సమస్య సార్. ఇది ఆదంలో గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం సార్. గత ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ అఫీషియల్ గా శాంక్షన్ చేసింది కూడా ఉంది సార్. మనకు ఆదంలో మన కౌన్సిల్ లో కూడా అప్రూవ్ చేస్తాం సార్ రోడ్ వైండింగ్ సంబంధించి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంతో మీరు మాట్లాడి దానికి కూడా నిధులు తెచ్చినట్లయితే సార్ ఆదోని ప్రజలు రుణం మీరు మేము తీర్చుకున్నట్టు ఉంటుంది సార్. ఈ 4 ప్రధాన సమస్యల మీద ముందు మీరు ఫోకస్ చేస్తే సార్, ఇంకా చిన్నవన్నీ వచ్చేసి మా కౌన్సిల్ పరిధిలో, కమిషనర్ గారి పరిధిలో ఉంటాయి సార్. ఈ 4 సమస్యలు కౌన్సిలర్స్ కానీ, చైర్పర్సన్ కానీ, కమిషనర్ కానీ గారి పరిధిలో లేని సమస్యలు సార్. ఇవి ఏమైనా చేయగలిగితే మీలాంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాత్రమే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని ఈ రోజు ఈ 4 పనుల గురించి చొరవ తీసుకొని వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటికి నిధులు తీసుకొచ్చి ఈ పనులు చేయించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ధన్యవాదాలు సార్.